హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో మామిడాకులు తోరణాలు అయితే కడుతూ ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మా ఇంట్లోనైతే బోనాలు అయితే అయిపోతున్నాయి. ఆల్రెడీ మా అక్కనైతే కూర్చుంది బోనాలన్నీ ఊదియనీకే. సో మరి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఎట్లా ఊదిస్తారు, మరి మా అక్క ఎట్లా ఊదిస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో బోనం బూదియడం అంటే చాలా సింపుల్ అయిన పని అయితే కాదు. ఇక్కడ చూస్తారు కదా మన ఇది ఇత్తడి చెంబులు అనమాట. సో సర్వలు చాలామంది అయితే కుండలలో కూడా చేస్తారు కాబట్టి ఇక ఈ జనరేషన్లో కుండలలో ఎవరు చేస్తారు కదా ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ అయితే మొత్తం నూనె రుద్దుకోవాలన్నమాట. మొత్తం రుద్దుకున్నాక పసుపు అయితే మొత్తం ఇలా వేసేసుకుంటే ఏంటి అంటే నూనె పెట్టడం వల్ల పసుపు రాలిపోదు. సో బోనంకి మనం ఎత్తుకున్నా కానీ రాలిపోకుండా అట్లనే ఉంటుంది. సో మళ్ళీ మనం బోనం అక్కడ దించి వచ్చినాక కూడా నీట్గా కనబడుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ ఎప్పుడు కానీ బోనం బూదించేటప్పుడు ఆయిల్ పెట్టుకున్న తర్వాత అంటే ఆయిల్ కొంచెం రుద్దిన తర్వాతనే పసుపు అంటే మనం ఎట్లా ఊదిస్తామో అట్లా అది చేసుకోవాలి. చాలామంది బొట్లతోనైతే ఊదిస్తారు, కాకపోతే కొంచెం బాగుంటుంది కదా అని మా అక్కనైతే బోనాలు ఊదియడంలో పర్ఫెక్ట్ అనమాట. ఆమెకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్. ఇంకా నాకైతే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది ఇట్లా ఏమన్నా చెయ్యాలి అని అంటే. బట్ మా అక్కనైతే చాలా ఫ్రీగా చేసేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తుందో అసలుకి. నిజంగా ఎట్లా పూతిస్తుందో అంటే ఆమె పూతియడం నేను చాలాసార్లు చూసినా కానీ ఇంకా ఇప్పుడైతే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఊదిస్తుంది అనుకున్నా, కానీ సింపుల్గా చాలా బాగా ఊదించింది. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకొని ఇక్కడ చూస్తారు కదా కొంచెం రౌండ్స్ అయితే పెట్టింది. సో ఎందుకనంటే ఒకటే కలర్లో ఉంటే బోనం కూడా మరీ మనకంత అది అనిపించదు కదా. సో అందుకని ఇక్కడ కొంచెం డిఫరెంట్గానైతే చేద్దాం అనుకుంది. నిజంగా చాలా సింపుల్గా చాలా నీట్గా చేసింది. చెప్పిన కదా. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇప్పుడు దాకా తీసుకున్న రౌండ్స్లను అయితే కొంచెం కుంకుమ యాడ్ చేసింది అనమాట. నిజంగా అమ్మవారికి ఇష్టం నచ్చింది ఏంటంటే కుంకుమ పసుపే కాబట్టి సో ఆ కుంకుమ పసుపుని ఇట్లా ఫుల్ఫిల్ చేసింది. నిజంగా మోస్ట్ టాలెంటెడ్ ఏమో అక్క. అంటే నేను అన్ని బొట్లు లాగా పెడుతుంది అనుకున్నా, సో అట్లా పెట్టలేదు. సో ఎంత బాగా కనబడుతుందో చూడండి నిండుగా. అసలుకి పసుపు కుంకుమ అంటేనే అమ్మవారు కదా. ఇంకా నెక్స్ట్ కూడా అట్లనే చేసి ఒకటేమో పసుపుతో ఒకటేమో కుంకుమతో వేసింది. సో కొంచెం డిఫరెంట్ అనమాట. ఇంకెక్కడ ఏంటంటే పసుపుకి బదలకి కుంకుమ పెట్టింది. మా ఆయన ఇందాకనే వచ్చిండు ఇంకా. సో వచ్చేసిన తర్వాత మొత్తం ఇక్కడ ఊదిస్తుంటే అట్లాగే మా అక్క వాళ్ళ పాప కూడా కడపలు అవన్నీ కడిగేసి ఇక్కడ ముక్క అయితే వేసేసింది. మేము పండుతల్లి సో అక్క వాళ్ళ పెద్ద పాప. ఇంకా ఇక్కడ వచ్చేసి బోనం ఉత్తగా నిల్చోబెట్టొద్దు, ఇస్తరాకేసి దాంట్లో బియ్యం పోసిన తర్వాతనే బోనంని అయితే నిల్చోబెట్టాలి. బోనంకి పసుపు కుంకుమ పూరించినామంటే ఎక్కువసేపు కిందనైతే పెట్టొద్దు. అందుకే ఇక్కడ బియ్యం తీసుకొని బియ్యంలోనైతే పెట్టేసినాం అనమాట. అంటే బియ్యంలా చాలామంది అనుకుంటారు గ్రిప్ కోసం అని పెడతారు అని. గ్రిప్ కోసం అని కాదు ఫ్రెండ్స్, కింద పెట్టొద్దు అనమాట. ఉత్తి ఇస్తరాకులో కూడా పెట్టొద్దు. అందుకే ఇట్లా పెట్టింది. తర్వాత వచ్చేసి అయితే కొంచెం చెంకి అంటే కొంచెం మంచిగా కనిపించాలని అయితే ఫైనల్గానైతే కొంచెం చెంకి అయితే యాడ్ చేసింది. మంచిగా కనిపిస్తుంది కదా. ఇంకా చెంకి అసలు ఎత్తుకున్నప్పుడు అయితే ఎండకి వెళ్తున్నాం కదా, ఇది చెమకా వస్తుంది బాగా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే రెండు ఎల్లో అండ్ రెడ్డిష్ ఎంత బాగున్నాయి కదా. ఇంక ఇక్కడ ఎల్లో కలర్కి వచ్చేసి ఒక కలరు, దీనికి వచ్చేసి ఏమో కొంచెం వైట్లో చెంకి కలర్ తీసుకుంది, రెడ్ కలర్కి ఏమో గ్రీన్లో చెంకి తీసుకుంది అనమాట. సో ఇట్లా మొత్తం అంతా రెడీ చేసేసిన తర్వాత ఇక్కడ ముగ్గులు వేసి మేమైతే 1 డే బిఫోరే ఈ దోరణాలన్నీ కట్టేసినాం పైన. ఎందుకంటే బోనాలు ఉన్నప్పుడు అయితే టైం మనకు సరిపోదు కదా ఇంట్లో పని చేసుకోవడానికి ఇవన్నీ చేయడానికి అయితే. సో 1 డే బిఫోర్ అయితే యూజ్ చేసిన. సో ఆల్రెడీ కోయిగూరను అయితే కుక్ చేస్తున్నా. సో కోయిగూర ఏంటి అంటే బోనంలోకి స్పెషల్ అనమాట. సో కంపల్సరీ ఆకుకూరలను అయితే తోటకూర లాగానే ఉంటుంది కానీ తోటకూర కాదు. సో కోయిగూర అంటే డిఫరెంట్గా సపరేట్గా దొరుకుతుంది. సారీ, ఇక్కడ బోనంలోకి ఏదైతే కూర ఉందో అది నేనైతే ప్రిపేర్ చేసిన. ఇక్కడ చూడండి. సో ముందుగా మనకి బోనంలోకి కావాల్సినవి ఏంటి అంటే పచ్చన్నము, కోయిగూర, పలుచు పెరుగు. సో ఈ 4 ఐటమ్స్ అయితే తప్పకుండా ఉండాలి. ఇవి వచ్చేసి ముంతలు. ఇవేంటి అంటే బోనం పైన దీపం కోసం పెట్టుకుంటాం కదా అవన్నమాట. ఇవి కూడా తెచ్చిన వెంటనే అవి ఒక రోజు మొత్తం నానబెట్టి అవన్నీ చేసింది మా అక్క. నిజంగా మా అక్కకు ఓపిక చాలా, ఎంత ఓపిక అంటే అంత ఓపిక. ఇంకా పూదియడంలో కూడా కొంచెం పర్ఫెక్టే ఆమెనైతే. అంటే ఏదైనా చాలా ఓపికతో చేస్తుంది అన్నమాట. సో ఇంకా మొత్తం అన్నీ పాపం తను ఒక్కతే చేసింది, నేనైతే ఏం చేయలేదు. సో ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా,
వంట అట్లాంటివి అయితే నేను చేసిన. ఇంకా దేవుని దగ్గరనైతే మొత్తం మా అక్కనే చేసేసిందనమాట. ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, ఎంత బాగా చేసిందో అసలుకి. ఇంకా ఫైనల్గానైతే ఫస్ట్ పొద్దున్నే లేచి మేము ఇంట్లో పనంతా చేసేసి మొత్తము దేవుడి పూజ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత బోనం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంట్లో దీపం ఎక్కినాకనే అన్నమాట. ఇంకా బోనంలకైతే ఇక్కడ పచ్చన్నం అని చెప్పిన కదా, సో ఇదే ఫ్రెండ్స్. ఇంకా పచ్చన్నం అంటే అన్నం వండేటప్పుడు లైట్గా పసుపు వేయాలన్నమాట. అమ్మవారికి తెల్లన్నం అస్సలు ఎక్కదు, సో పచ్చగానే ఉండాలన్నాము. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా 2 బోనాలలో అన్నం పెట్టింది. ఎందుకంటే మనం అక్కడ దించుకోవాలి కదా దేవుడి దగ్గర. సో అందుకు ఇక్కడ అన్నం పెట్టిన తర్వాత లైట్గా ఇందాక మనం ఏదైతే కోయిగూర కర్రీ చేసినామో అదైతే వేసేసింది. జస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకుండా ఉత్త కోయిగూర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి ఉండాలన్నమాట. తర్వాత కొంచెం పెరుగు. ఆ పులుసు వేసేటప్పుడు ఏమైందంటే వీడియో మిస్ అయిపోయింది. సో అది ఎక్కడ పోయిందో ఏమో అర్థమే కాలేదు. తర్వాత అవన్నీ వేసిన తర్వాత ఇట్లా యాప కొమ్మలతోనైతే ప్రిపరేషన్ అయితే వేసింది. నిజంగా అసలుకి ఏదైతే అయింది కానీ బోనం ముందు కన్నా యాప కొమ్మలు ఇవన్నీ పెడితే అసలు ఆ లుక్కే వేరు కదా. నిజంగా అమ్మవార్లకి పసుపు, కుంకుమ, యాపాకులు అంటే ఆమెకి ఎంతో ఇష్టం కదా. సో అందుకని ఇట్లా బాగానే ప్రిపేర్ అయితే చేసింది మా అక్క. ఇవన్నీ మేము 1 డే బిఫోరే చేసుకున్నాము. ఈ ఆపాకులు ఇవన్నీ అంటే మంచిగా నీట్గా సెట్ చేసుకోవడము, కడుక్కోవడం అట్నే పెట్టుకోదు కదా. పులుసు అయితే గిన్నె పోసిందనమాట పైన. ఇంకా ఇక్కడ చూస్తారు కదా, మేమైతే ఒకరోజు ముందే మొత్తం ఈ ఆపాకులని ఇట్లా కొమ్మలుగా తెంపి ఆ కొమ్మల్ని మంచిగా నీట్గా కడుక్కొని ఆరబెట్టినాం అనమాట. సో ఎందుకంటే మనకు అమ్మవారికి ఎక్కిచ్చేటివి కదా, బోనంలోకి కూడా పెడతాం కదా, చెత్త దుమ్ము ఏమి ఉండకూడదని ఇట్లా చేసినాం ఇంకా. సో చూడండి ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తూనే ఉంది మా అక్కనైతే, చాలా స్పీడ్గా. ఇంకా ఇక్కడ అయిపోయినాక జల్ల కూడా కడవ కూడా అన్నీ పెట్టేసి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ ఇంట్లో నైవేద్యం పెడతారు. పుట్నాలు, బెల్లము. మనం ఒక్కొక్కరు తీరు బట్టి ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి అయితే మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ తీరు పట్టుకొని అయితే వేస్తూ ఉంది. సో మేమైతే బోనం చేయం కాబట్టి ఈసారి అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఈసారి కాదు, ఎవ్రీ ఇయర్ వెళ్తాం కానీ బట్ అంత వీడియో షూట్ చేసేంత టైం లేకుండే. బట్ ఈసారి బోనాలకైతే 1 డే బిఫోరే వెళ్ళిపోయినా ఇంకా నేను కూడా. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ అప్పలు అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా అమ్మవారికి బియ్యం కూడా పోయాలి కాబట్టి సో బియ్యం అయితే కలిపింది. మామూలుగా మేము చెయ్యి అయితే పెట్టినాం. చెప్పినా కదా మొత్తం వర్క్ అయితే మా అక్కనే చేసింది అని. ఇంకా మా అక్క మామూలు పనుల కన్నా ఈ దేవుడి దగ్గర ఏమైనా చేసేట్టు ఉంటాయి కదా, మా అక్క చాలా ఓపికతో చాలా ఇంట్రెస్ట్తో చేస్తుంది అనమాట. ఆ ఒక్క విషయంలో నాకు మా అక్క అంటే చాలా నచ్చుతుంది. దేవుడు పూజల విషయంలో అయితే కొంచెం కూడా కాంప్రమైజ్ కాదు, నీట్గా చేస్తుంది, మంచిగా చేస్తుంది ఓపికతో. ఇక్కడ చూడండి ఇంకా మేక కోసిరనమాట. సో అది కోస్తే ఇంకా దానికి పసుపు, కుంకుమ అన్నీ అయితే మా అక్క పెట్టింది. ఇంకా డేర్గానైతే పెట్టింది. నేనైతే అసలు పెట్టకపోయేదాన్ని కదా, భయం వేస్తుంది నాకైతే పట్టుకోవాలంటేనే. ఇంకా అట్లాగే మొత్తం మీద అయితే అయిన తర్వాత నేను కూడా కొంచెం రెడీ అయినా. ఇక్కడ మొత్తం మేము రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి పువ్వులు అయితే పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ బోనం ఎత్తుకునేది ఎవరో కాదు, నేను మా అక్కనే అనమాట. సో అందుకైతే కొంచెం మంచిగా పండగ కదా, మంచిగా రెడీ కావాలి అన్నట్టయితే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయినా. ఈ శారీ వేసుకొని అయితే ఇక్కడ వచ్చేసి అయితే బోనం ఎత్తేసుకున్నాము. సో బోనం వెతుకున్నప్పుడు అయితే నాకు చాలా భయమైంది. అంటే భయం అంటే అదేం లేదు కానీ కాకపోతే టెన్షన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ నేను ఇట్లాంటి వీటికేమన్నా అంటే అంత కాన్ఫిడెంట్తో ఉండను. ఇక్కడ మా అక్కనైతే ఫుల్ కాన్ఫిడెంట్తో ఉంటుంది. బట్ నేను ఆమెంత కాన్ఫిడెంట్గా ఉండలేను అనమాట. కొంచెం భయం వేస్తుంది నాకు, టెన్షన్ అవుతుంటుంది వెళ్ళిపోయేంత వరకు అయితే. ఇంకా ఇవన్నీ కొంచెం మంచిగా శ్రద్ధతో చేయాలి కదా, సో అందుకు ఇంకా అప్పటికే కొంచెం టెన్షన్ అవుతుంది. బోనం వెతుకొని మేము అంత దూరం నడిచేలోపు అయితే ఇంకా ఇక్కడ అదైపోయింది. ఇంకా మొత్తం నీళ్ళు అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బోనంకి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ చూడండి ఒక చిన్న పాప కనిపిస్తుంది కదా, మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట. సో ఆ బుచ్చితల్లికి అయితే 3 months చూపిస్తావు, దాన్ని కూడా క్లియర్గా తీయలేకపోయినా టైం లేక. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో షూట్ చేసేది అయితే మా హస్బెండ్. ఇంకా ఇక్కడ చూడండి ఒకటేసారి నాకు యాపకొమ్మలు ఇవ్వగానే శివం వచ్చేసింది, ఊగేసిన అన్నమాట. ఇట్లా నిజంగా నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా చాలాసార్లు ఎత్తుకున్నాను నేను బోనం, కానీ ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో అయితే గ్యాప్ చాలా వచ్చిందనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే మా అమ్మ బోనం చేస్తే నేనే ఎత్తుకునేదాన్ని, అక్కకి పెళ్ళి అయిపోయిన తర్వాత నేను.
సో అట్లా ఇంక ఇక్కడ వచ్చేసి అయితే గుడికి అయితే బయలుదేరిపోయినాం. ఇంక అందరం అయితే ఇక్కడ చూడరి మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం. ఇంకా నడుచుకొని అయితే వెళ్తే మా ఆయన అయితే ఒక బ్యూటిఫుల్ క్లిప్ అయితే తీసేసింది, అది కూడా విత్ సెల్ఫీ. నాకైతే కొంచెం టెన్షన్ అవుతుంది, అందుకే మెల్లగా నడుస్తున్నా, ఎందుకంటే భయం అయితే ఫుల్. కానీ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ నేను అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళేంత వరకు నా పక్కనే ఉన్నాడు. ఒకటే చెప్పండి మంచిగా ఎత్తుకో అమ్మా అని. కానీ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ మీరు బాగా గమనించండి, బోనంలో కూడా అసలు మంట ఒకలాగా వస్తుంది కదా, ఆ షేక్ అంతా తగులుతుంది అనమాట చేతికి. అట్లయినా వెతుకున్నా నేను. ఇంకా కొంచెం డిస్టెన్స్ కూడా కొంచెం బాగానే ఉండే నడిచేది. అట్లా ఇంక ఇక్కడ చూడరు మా అక్క యాపకొమ్మలు పట్టుకొని అమ్మోర్లాగా నడుచుకుంటూ పోతుంది. ఇంక ఇక్కడనైతే వెళ్ళే రూట్ అయితే చాలా లాంగే ఉంది. ఇంకా తర్వాత కొంచెం చిన్న క్లిప్స్తోనైతే వీడియోని మొత్తం ఇలా కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. మేమైతే ఈ బోనాలకి చాలా ఎంజాయ్ చేసినాము. మరి మీరు కూడా ఎట్లా ఎంజాయ్ చేసారో కింద కామెంట్లను అయితే తెలియజేయండి. మరి మేము చేసిన బోనాలు కూడా మీకు నచ్చినాయో లేదో చెప్పండి. ఇక్కడ 2 దేవుళ్ళు ఉంటారు అనమాట. ఒక దేవుడికి అక్క ఎక్కిస్తుంది, ఒక దేవుడికి నేను ఎక్కిస్తున్నా. అయితే చెప్తుంది మా అక్క ప్రాసెస్ ఏంటి, ఏమేమి చేయాలి అనేది అయితే. బట్ తెలుసు, కాకపోతే అడగడం మనకి మేలు కదా అనుకొని ఒక చిన్న క్లారిటీతో అయితే అడిగి ఇక్కడ మా హస్బెండ్ని అయితే పిలుస్తున్నా నేను, అమ్మ అని. తర్వాత ఇంకా అప్పటికే బోనం కింద దింపేసి ఇంకా అమ్మవారికి ఏవేవి ఎక్కియాలో అవన్నీ ఎక్కిచ్చేస్తాం అనమాట. నాకు ఇక్కడ ఒకటైతే ఇట్లా అనిపించింది, మనం ఇంత నిష్టగా నియమ నిష్టాలతో ఇవన్నీ చేసుకొస్తే అంత ఇక్కడ పెట్టాల్సి వచ్చింది, అంతా వేస్టే కదా ఫ్రెండ్స్ ఫుడ్ అయితే. అదొక్కటైతే బాధ అనిపించింది. కాకపోతే ఏదన్నా అక్కడ గిన్నె లాంటిది ఏమైనా ఉంటుంది అనుకున్నా, బట్ లేదు. సో ఇంక ఇక్కడ అవన్నీ పెట్టిన తర్వాత మా మనస్వి కూడా వచ్చేసింది. మనస్వికి ఏంటంటే జ్వరం అన్నమాట. సో లైట్గా ఆమెకు జ్వరం వచ్చేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన కొబ్బరికాయనైతే కొట్టేసుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం కూడా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడనే నిల్చున్న బోనం అక్కడ ఉంది అని ఇక్కడ మా ఆయన ఒక బ్యూటిఫుల్ క్లిప్ అయితే తీసిండు నన్ను మా కన్నమ్మనైతే. ఇక్కడ చూడండి ఇక అక్కడనే ఉన్నాం, ఇంకా మా అక్క రాలేదనమాట. సో ఇంక ఇక్కడ అట్లనే అక్క వాళ్ళు మన అదేమంటారు తొట్టెలా ఉంటుంది కదా, సో అది కూడా తెచ్చిర్రు. సో దాన్ని కట్టడానికి మా భావనైతే వెళ్ళింది. ఇంకా కానీ ఇవన్నీ మొక్కులతో చేస్తే మంచిది చాలా. ఇంకా కొంచెం అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే ఈ దేవుడి దగ్గర అంతా బాగానే ఉంది కానీ దేవుడు ప్రసాదం వేయడానికి మంచి ప్లేస్ లేదు అనిపించింది. బట్ ఓకే ఏం చేస్తాం, అమ్మవారి ముందు పెట్టాల్సిందే కదా అన్నట్టయితే అక్కడ అందరం పెట్టేసినాం అనమాట. తర్వాత ఇంకా మా తమ్ముడు కూతురుని అయితే చూపించేసిన కదా, చిట్టి పాపని. ఇక చిట్టి పాప ఇట్లుంది చూడుర్రి. ఇంకా ఫైనల్గానైతే మేము దీపాలు అవన్నీ పెట్టుకునే లోపు, పూజలన్నీ అయ్యే లోపు ఇక్కడనైతే కూర్చుర్రు మా హస్బెండ్ మా బావ కూడా. ఇంకా పిల్లలు మొత్తం ఇక్కడ కూర్చున్న తర్వాత మా అశ్విక్ చూడండి ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడనో ఉంది అశ్విక్ది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ క్లిప్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే, ఒక సెల్ఫీ అయితే చూడండి. ఫైనల్గా మేమైతే బోనాల పండుగని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్లోనైతే తెలియజేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. అలాగే మేము ముగ్గురం కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం. మరొక వీడియోలో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, సీ యూ.